ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తావా? నీకు చెప్పొద్దని నాకు చెప్పింది. గంట సేపు కామ్ గుంట చూడు, తెలియదు ఇక్కడ నుంచి గంట సేపు కదా, వెయిట్ చేద్దాం. తెలియదు కదా పాపం, ఆమెకి ఉంటది కదా నేను మళ్ళీ ఏం చేస్తున్నావు ఏం కథనో అని. 8 గంటలు నూనె వేసి తిని సోంఫ్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిపాయ పేస్ట్. ఎప్పుడైనా మామూలుగా ఉల్లిపాయలు వేస్తాం కదా, ఈ గుజ్జ ఎందుకు కొత్తగా? గుజ్జు వస్తుందా? ఉప్పే పచ్చి టమాటాలు, జీడిపప్పు, గసగసాలు, పచ్చిమిర్చి, కొబ్బరికాయ ముక్కలు పేస్ట్ చేసుకుంటా. ఫోను అనగానే అనుకున్నాను. ఎన్ని చెప్పినా కదా ఒక గంట సేపు ఏం మాట్లాడద్దని. చేస్తాను కదా చీర, సైకిలే కదా తిని ఉత్తగా అడుగుతున్నావు. గంట సేపు ఆగుంటే చీర వచ్చేది కదా అని చివరిగా సార్గా ఫోన్ చేస్తున్నాను. ఏందో చెప్పు. టైం స్టార్ట్, గంట యువర్ టైం, మళ్ళీ స్టార్ట్ నవ్వు. ఎట్లాగో చీర కొట్టినావు కదా, ఆకుపచ్చ కలర్ అని చెప్పినావు కదా, దానికి మ్యాచింగ్ గాజులు కమ్మలు చూడాలన్నట. అవి కూడా నన్ను చూడబట్టుంది. కొన్ని జీవితాల్లో కొన్ని కోరికలు ఎప్పటికీ నెరవేరం. దురదృష్టపు జాతకం రా, దరిద్రపు జాతకం, దురదృష్టపు జాతకం, అన్ఫార్చునేట్ హారోస్కోప్. నాకు చెయ్యా అని చెప్పింది. 3 సార్లు ఫోన్ చేస్తుంది, 3 సార్లు గంటలో 3 సార్లు ఫోన్ చేసి ఇది మామూలుగా తినేవచ్చు. మరి కొబ్బరి పేస్ట్ కదా, కొబ్బరి చట్నీ, అందులోని జీడిపప్పు వేసినాం. వేసేస్తున్నా పేస్ట్. కాస్త వేయించి ఆ పచ్చిదనం పోయేదాకా, తర్వాత నీళ్ళు వేద్దాం. ఒక గిన్నె చాలా. ఉడకబెట్టిన అనుములు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం గుండ, మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు ఉడకాలి. ఇది ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. బాబాయ్ నీకు వచ్చింది తెలుసా, 48 నిమిషాలు అయింది. ఇంకొక 12 నిమిషాలు అయితే ఇన్ని సైలెంట్ గా ఉండి వెళ్ళి గంటకి ఇంకొక 12 నిమిషాలు ఉంది. ఒక 12 నిమిషాలు ఓపిక పడితే అయిపోయేదిగా. ఎందుకు పిండి చేస్తావు? ఒకటి కాదు 10 చేస్తా, సెలెక్ట్ చేసుకుంటుందే. బాబాయ్ 10 నిమిషాలు అయినట్టుంది. మూర్తి మనకి ఎన్ని బాధలు ఉన్నా ఈ వంటను చూడంగానే ఒకటేసారి పోతాయి బాబాయ్. చూడు, గరం మసాలా,
ముందుగా గిన్నెలో నూనె వేసి అందులోనే సోంపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులోనే పసుపు, ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు వేసి వేయించి పచ్చి టమాటాలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, గసగసాలు, జీడిపప్పుని ముద్ద చేసుకొని మగ్గుతున్న మిశ్రమంలో వేసి బాగా కలిపి సరిపడా నీళ్లు పోసి ఉడకబెట్టుకున్న అనుములు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు ఉడికించుకొని పైనుంచి గరం మసాలా వేసి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే పచ్చి టమాటా అనుముల కుర్మా రెడీ.